నరేష్ బెజ్జంకి నువ్వు జెన్యూన్ పర్సన్ అన్న అందరూ మన వాళ్ళలా అంటావు గ్రేట్ అన్న లవ్ ఫ్రమ్ వరంగల్ సిన్స్ 3 years నుంచి చూస్తున్నా అన్న న్యూస్ని నిజాయితీగా మాట్లాడతావన్నా ఒకటి బ్రదర్ మనం మనిషిగా ఒకరి పతనం కోరుకోవద్దు మనం మనిషిగా ఒకరి ఎదుగుదల మీద ఈర్ష్యపడద్దు మనం మనిషిగా ఇతర కులాలను చిన్నగా చూడొద్దు మనిషిని మనిషిలాగే చూడాలి మనిషిని మనిషిలాగా చూడే గుణం నీకు రావాలంటే నువ్వు అనేకమైన బుక్కులు చదువుతూనే ఉండాలి ప్రతి బుక్ చదువుతూనే ఉండాలి మనిషి విలువ ఎక్కడ తగ్గుతుందంటే మనం ప్రవర్తించే విధానంలో మనిషి విలువ తగ్గుతుంది మనం డబ్బు కోసం ఆశపడి నీచమైన పనులు చేస్తే మన క్యారెక్టర్ తగ్గిపోతుంది మనం కులమైన అహంకారంతో నీచమైన పనులు చేస్తే మన క్యారెక్టర్ తగ్గిపోతుంది మనం మతం అనే ఒక మైకంలో నీచమైన పనులు చేస్తే మన క్యారెక్టర్ తగ్గిపోతుంది మనిషి బ్రతుకు మొత్తం క్యారెక్టర్ మీద ఆధారపడి నడుస్తుంది నువ్వు గుడిసెలు ఉంటావా బిల్డింగ్లు ఉంటావా నీ క్యారెక్టర్ని చంపుకోవద్దు డబ్బుల కోసం వ్యభిచారం చేసేటోళ్ళు ఉన్నారు డబ్బుల కోసం హత్యలు చేసేటోళ్ళు ఉన్నారు డబ్బుల కోసం ఎవరినైనా మోసం చేయొచ్చు అని ఉన్నారు డబ్బు జీవితం కాదు డబ్బు నీ అవసరాలను తీర్చి నీకు సౌకర్యాలను మాత్రమే కలిగిస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే చాలనుకుంటారు డబ్బు ఉంటే ఏం చేయలేం సౌకర్యం మాత్రమే నువ్వు నడుచుకుంటూ పోయేటోనివి బైక్ మీద పోతావు డబ్బు ఉంటే బైక్ కొనుక్కొని నువ్వు నడుచుకుంటూ పోయేటోనివి డబ్బు ఉంటే కారు కొనుక్కొని పోతావు అంటే ఆ సౌకర్యాల కోసం నీ క్యారెక్టర్ని దిగజార్చుకోవద్దు ఎప్పుడు నీ సౌకర్యాల కోసం నీ క్యారెక్టర్ని దిగజార్చుకోవద్దు చాలామంది ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో డబ్బే ప్రామాణికంగా బతుకుతాను అందుకే వ్యభిచారం కావచ్చు మర్డర్స్ కావచ్చు మోసాలు కావచ్చు అనేకం పెరిగిపోయినాయి ఒక్కొక్కరు చేసే పనులు చూస్తే అసలు కొన్నిసార్లు ఒక కోమాలకు పోయే అంత స్థితిలో ఉంటారు వాళ్ళు చేసే మోసాలకు కాబట్టి డబ్బు ఎప్పుడు ప్రామాణికం కాకూడదు మనిషికి మన తండ్రుల నాడు మన తాతల నాడు ఉన్న గంజి తాగేది పడుకునేది ప్రశాంతంగా ఉండేది 90 సంవత్సరాలకు పైగా బతికేది నువ్వు ఏది సింపుల్గా కోరుకుంటావో అంతే సింపుల్గా నీకు అవమానం వస్తుంది నువ్వు సులువుగా డబ్బు రావాలనుకుంటే నీకు అంతే సులువుగా అవమానం వస్తుంది కాబట్టి వీలైనంత వరకు మనం జెన్యూన్గానే బతకాలి వీలైనంత వరకు మన క్యారెక్టర్ను చంపుకోకుండానే బతకాలి అప్పుడే మనిషికి పరమార్థం డబ్బులో ఏమున్నది ఈరోజు డబ్బు లేకపోవచ్చు నీ కిస్మత్ బాగుంటే రేపటి వరకే డబ్బు రావచ్చు ఈరోజు డబ్బు ఉండొచ్చు నీ కిస్మత్ బాగా లేకపోతే మళ్ళీ నువ్వు రోడ్డు సైడ్న పడవచ్చు కానీ ఒక్కసారి నువ్వు క్యారెక్టర్ కోల్పోయినావు అనుకో నీ జీవితాంతం అది వెంటాడుతుంది నువ్వు ఎంత మంచి పని చేసినా గతంలో నువ్వు ఏ చెడు పని చేసినావో దానికే ముడిపెట్టి మాట్లాడతారు కాబట్టి డబ్బు వెనుక ఈ ఆధునిక సమాజంలోని మనుషులు పరిగెడుతూనే ఉన్నారు పరిగెత్తి ఎందుకు పరిగెడుతున్నో కూడా అర్థం కాని పరిస్థితిలో పడిపోతారు కాబట్టి దయచేసి విలువలనేటి ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకు నేర్పండి డబ్బు సంపాదించడానికి వాళ్ళను ప్రోత్సహించకండి సమాజంలో ఉన్నతమైన సమాజం రావాలంటే ఉన్నతమైన వ్యక్తులను మనం తీర్చిదిద్దుకోవాలి మా నాన్న రోజు అర్ధ గంట సేపు చెప్పేది మాకు ఇట్లనే బతకాలి ఈ పద్ధతినే బతకాలని తల్లిదండ్రులే చెప్పవలసింది తల్లిదండ్రులను చూసే పిల్లలు చెడిపోతారు తల్లిదండ్రులను చూసే పిల్లలు బాగుపడతారు ఒక తల్లి వ్యభిచారి అయితే తన పిల్లలు వ్యభిచారులే అవుతారు ఒక తండ్రి తాగుబోతు అయితే తన పిల్లలు తాగుబోతులే అవుతారు ఒక తండ్రి పనివంతుడైతే తన పిల్లలను పనివంతుడిగా తీర్చిదిద్దుతాడు కాబట్టి ఈ సమాజంలో ఒక మంచి భావాలు కలిగిన ప్రజలు ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లల ముందు మంచి పనులు చేయాలి చాలా పద్ధతిగా పెంచాలి వాళ్ళను ఒకరిని మోసం చేయకూడదు మనం మోసపోకూడదు ఈ రీతిన ఆలోచనలు ఉండాలి సమాజంలో